వెంటనే అక్కడ స్థానికులు గమనించారు. స్థానికులు గమనించి వెంటనే అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. వాళ్ళకి వెంటనే సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఎయిర్ లిఫ్టింగ్ అంటే ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే అక్కడికి హెలికాప్టర్ని పంపించడం జరుగుతుంది. హెలికాప్టర్ని పంపించి హెలికాప్టర్ సాయంతో అదిగో మీరు చూడొచ్చు ఆ విజువల్, అదుగు మీరు చూస్తే కనుక ఆ హెలికాప్టర్ ఒక తాడు ఉంది కదా, ఆ తాడు సాయంతో ఆ వ్యక్తిని పట్టుకుంటారు. ఆ వ్యక్తిని రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేసేసి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతోంది. ఇలా సుమారు 100 మందిని కాపాడారు. 100 మందిని కాపాడావంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ మాట చెప్పాలనిపిస్తోంది. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట అంటూ ఉంటారు కదా. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని. అద్ది నువ్వు తోపు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటే అగ్రరాజ్యం, సోకాల్డ్ అగ్రరాజ్యం నీ మీద ఇదిగో ప్రకృతి విసిరిన పంజా కనిపిస్తోందా? ఇటు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా నువ్వు కూర్చున్నావు. అవసరం లేని చోటల్లా వేలు పెడతా ఉంటావు, కిలకేస్తూ ఉంటావు. అంతే. ప్రకృతికి తెలుసు సమతుల్యం పాటించడం తెలుసు. ప్రకృతికి తెలుసు తన సమతుల్యత ఏ స్థాయిలో పాటించుకోవాలో. అందుకే ఆరంభించింది. ఎప్పటికైనా నువ్వు సెట్ కాకపోతే, నీకు నువ్వు సెట్ చేసుకోకపోతే ఎలా సెట్ చేస్తారో చూపిస్తోంది. నీ అధికారులే చెప్తున్నాడు కదా ట్రంప్. వినిపిస్తోందా? నీ అధికారులే చెప్తున్న మాట ఇది. ఏమంటున్నారు? వాతావరణ శాఖ హెచ్చరికలు మాకున్నాయి, కానీ మేము ఇంత వరద వస్తుందని చెప్పి ఊహించలేదు. ఊహించాలి. ప్రకృతి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఊహించాలి. ఎవరికైనా అన్యాయం చేస్తే ఎలా ప్రకృతి పగబడుతుందో తెలుసుకోవాలి. ఈరోజు టెక్సాస్ అయింది, రేపు నిన్ను నీ దేశాన్ని ప్రకృతి ఏం మర్చిపోయావా? ఎటువంటి మంటలు నీ అమెరికాను నాశనం చేశాయో మర్చిపోయావా? అమెరికాలో కార్చిచ్చులు ఏ స్థాయిలో దావానలా విస్తరించాయో మర్చిపోయావా? అప్పుడు మంటలు, ఇప్పుడు నీళ్లు. ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి వికృత రూపం దాల్చితే ఎలా ఉంటుందో చూడు. 2 కళ్ళారా చూడు, అప్పగించి చూడు. ఇంకోసారి పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలకి సాయం చేయాలన్న ఆలోచన వస్తే వాటి పర్యవసానాలు ప్రకృతి కూడా చూస్తూ ఊరుకోదు ట్రంప్. ఒక్కసారి విజువల్స్ చూడండి. ఈ పక్క దేశాలను కాపాడడానికి పక్క దేశాలకి దాన్ని ఏమంటారు, చర్చలకు సమయం ఉంది నీకు నీ దేశానికి. కానీ నీ ప్రజల్ని కాపాడుకోవడానికి మీ దగ్గర టైం లేదు, మీకు ఆ ముందు చూపు లేదు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళని కాపాడేందుకు టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగింది. కానీ అక్కడ ప్రజలు అసహనాలు వ్యక్తం చేయడం జరుగుతోంది కాస్త. ఈ నేపథ్యంలో ఆ ఘోర వర్షాలు టెక్సాస్ వాసుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారుగా. అదుగు ఆ వ్యక్తి ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా. అమ్మాయి చెట్ల మధ్య ఇరుక్కుపోలేదు. 35 కిలోమీటర్లు సుమారుగా కొట్టుకు వచ్చే వరదలకి తన ప్రాణాలని కాపాడుకుని ఆ తర్వాత చివరాఖరికి ఒక చెట్టు దొరికితే చాలా తెలివిగా వ్యవహరించి ఆ చెట్టుని పట్టుకొని ఆ చెట్టు కొమ్మకి చేరుకొని ఆ చెట్టు మీద కూర్చొని తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆహాకారాలు చేస్తే అక్కడున్న స్థానికులు అక్కడున్న రెస్క్యూ సిబ్బంది గుర్తించి ఆమెను పట్టుకొని ఆమెను కాపాడి మరీ ముఖ్యంగా ఆమె అక్కడే ఉండమని చెప్పి సర్ది చెప్పి
ఎటువంటి గాబరా పడద్దని చెప్పి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆ తర్వాత హెలికాప్టర్ని పిలిచి ఎమర్జెన్సీ టెక్సాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఆ సదరు మహిళ ప్రాణాలను కాపాడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా నిర్మోహమాటంగా ఇటువంటి ఘటనల్లో భారత్ సాయం తీసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఎటువంటి వరదల్ని మనం తట్టుకొని నిలబడ్డాం, ఎటువంటి వరదల్ని మనం చవి చూసాం. బహుశా ఒకప్పుడు భారత్ వీళ్ళని ఆశ్రయించేది, కానీ బహుశా ఈరోజు వీళ్ళు భారత్ను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ప్రజలని కాపాడడంలో, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది, ఆపన్న హస్తం అందించడానికి కూడా. ఈ నేపథ్యంలో ఈరోజు వీళ్ళు ఊహించలేదంట. చెప్పడానికి బహుశా ఆలోచించుకోవాల్సిందేమో ఈ ఘటన. ఇన్ఫ్యాక్ట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ చూద్దాం, రెస్క్యూ ఆపరేషన్స్ విజువల్స్ చూద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రం నీట మునిగింది. ఈ వరదలకి 51 మంది మరణించారు. ఇందులో 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. 14 మంది చిన్నారులు చనిపోయారు. 17 మంది పెద్దవాళ్ళు ఈ వరదల్లో కొట్టుకుపోయారు. ఈ వరదల్లో మరణించిన పరిస్థితి. ఈ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా 25 నిమిషాల్లోని వాళ్ళు తమ కళ్ళ ముందు ఆ నీటి మట్టం పెరగడం గమనించామని చెప్తూ ఉంటే ఏకంగా 45 నిమిషాల వ్యవధిలోని ఆ నీటి మట్టం ఏకంగా 26 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో 850 మందిని రక్షించినట్టుగా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటు 100 మందిని హెలికాప్టర్ల సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసా ఉంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. మీరు చూడొచ్చు ఆ నది గౌడలూప్ బహుశా ప్రొనౌన్సియేషన్ గురించి అటు ఇటు అయినొచ్చు. బట్ గౌడలూప్కి సంబంధించిన ఆ నది దాదాపుగా 26 అడుగులు. అది కూడా ఎంత తెలుసా, 26 అడుగుల నీటి మట్టం పెరగడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పట్టింది. మీరు చూస్తే ఆ నదీ ప్రవాహానికి పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోతున్నాయి. కొంతమంది అయితే ఆ చెట్లెక్కి ఐ థింక్ నేను ఒక అమ్మాయి ఏకంగా 35 కిలోమీటర్లు కొట్టుకుపోతే ఆ చెట్టు మీదకి వెళ్ళి తనను తాను కాపాడుకుంటే రెస్క్యూ సిబ్బంది ఆమెను గుర్తించి హెలికాప్టర్ సాయంతో ఆమెను రక్షించారు. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని అదుగు ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ సిబ్బంది ఆమెను రక్షిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా 2-3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికీ 100 మంది పూర్తిగా అంటే 51 మంది మరణిస్తే మిగిలిన వాళ్ళకు సంబంధించి మిగిలిన వాళ్ళు గల్లంతైన పరిస్థితి ఉంది. ఆ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 2-3 రోజులుగా భారీ వర్షాలు ఇటు టెక్సాస్ను ముంచేస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో